సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు బొలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పబోతున్నా బ్రో. సో ఇది చాలా మంచి అయితే ఉంటది స్ట్రాటజీ, అండ్ బిగినర్స్ కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటది. ఎందుకంటే బ్రో, మీకు ఈ స్ట్రాటజీతో ఏంటంటే సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే ఇది ఆటోమేటిక్లీ చూపిస్తుంది. సో మీకు పర్టికులర్లీ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అండ్ ఎక్కడికి వెళ్ళి మనకు రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయబోతుంది అనేది మీకు ఫైండ్ చేసే అవసరం అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీతో ఏంటంటే మీరు మార్కెట్ బులిష్లు ఉన్నా సరే, బియరిష్లు ఉన్నా సరే, లేదంటే సైడ్ బేస్లు ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే మీరు స్ట్రాటజీని బట్టి చూసుకొని చాలా ఈజీగా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. చాలా మంచి స్ట్రాటజీ. ప్రాక్టికల్లీ ప్రతి ఒక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ మీకు బొలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్తా. చాలా మంచిగా ఉంటుంది స్ట్రాటజీ. మనకు బొలింజర్ బ్యాండ్ ఏందంటే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగైతే వర్క్ అనేది అవుతుంది అన్నట్టు. సరేనా? ఎట్లా వర్క్ అవుతుంది, మనం ఎట్లా ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందులో అయినా చేయండి గైస్, ఇండియన్ మార్కెట్, క్రిప్టో గానీ, ఫారెక్స్ లో ఎందులో అయినా సరే మనకు ఇండికేటర్ సెక్షన్ అయితే ఉంటది కదా. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బీబీ అని సెర్చ్ చేయండి. బీబీ బొలింజర్ బ్యాండ్. ఓకే, బొలింజర్ బ్యాండ్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. బీబీ అని సెర్చ్ చేయగానే సింపుల్ గా ఒకసారి అప్లై అయితే చేసేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బొలింజర్ బ్యాండ్స్ ఇవి కావు. బొలింజర్ బ్యాండ్స్ పర్సంటేజ్ ఇది కాదు, ఓన్లీ బొలింజర్ బ్యాండ్. ఓకే, సో పెట్టుకున్న తర్వాత చూసుకోవచ్చు మనకి ఇక్కడ బొలింజర్ బ్యాండ్ అనేది ఇక్కడైతే అప్లై అనేది అయిపోయింది. సో ఈ పైని లైన్ అయితే ఉంది కదా బ్రో, ఇదేంటంటే మనకు ఇది ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. అండ్ కింది లైన్ వచ్చేసి మనకు ఒక సపోర్ట్ లాగైతే వర్క్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది మధ్యలో ఈ లైన్ ఉంది కదా, ఇది కూడా ఒక ఈఎంఐ లాగైతే వర్క్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. మీకు ఇలాంటి మూమెంట్లు మనము ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అంటే మార్కెట్ బుల్లిష్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, బియరిష్ లో ఎప్పుడు తీసుకోవాలి, సైడ్ బేస్ లో ఎప్పుడు తీసుకోవాలో చూపిస్తా ఈ స్ట్రాటజీ బట్టి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక చిన్నగా ప్యాటర్న్ అనేది చూపిస్తా, మనకు మార్కెట్ ప్యాటర్న్. సో మనకు మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది గైస్, ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. ఒకవేళ మనకు మార్కెట్ బులిష్ మార్కెట్ ఉందంటే ఈ విధంగా మనకు హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటది అన్నట్టు. ఓకే, అంటే ఇగో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ విధంగా అయితే పైకైతే వెళ్తూ ఉంటది అన్నట్టు గైస్. ఓకే, ఇది మనకు బులిష్ మార్కెట్ ఉన్నప్పుడు. సో దీంట్లో మనకు బొలింజర్ బ్యాండ్ బులిష్ మార్కెట్లు ఉన్నప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీకు చూపిస్తా చూడండి. దీన్ని డిలీట్ చేసేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బుల్లిష్ లో ఉన్నప్పుడు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలనేది చూపిస్తా. ఓకే, సో ఇక్కడైతే నేను చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్‌లీ ఇగో ఇది ఒకటి మనకు బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఉంది బ్రో. ఇగో ఇక్కడికెళ్ళి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత ఇగో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత మనకు ట్రెండ్ అనేది చేంజ్ అయితే అయింది. అంటే ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ చిన్నగా మనకు అప్ ట్రెండ్ అయితే నడిచింది. అంటే ఇక్కడ మార్కెట్ బులిష్ అనేది ఉండే బ్రో. సో మనము బులిష్ మార్కెట్‌లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, మనం బొలింజర్ బ్యాండ్‌కి బట్టి ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే సింపుల్ గైస్. చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడికెళ్ళి మనకు బులిష్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇగో ఈ ఏమైతే ఉంది కదా, దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి బ్రేక్‌ఔట్ చేసేసి ఇక్కడికెళ్ళి పైకైతే వెళ్ళింది. సో ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసినప్పుడే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దు. కొంచెం హోల్డ్ చేయాలి. హోల్డ్ ఎప్పటి వరకు చేయాలంటే ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఒక చిన్నగా ఇక్కడ కరెక్షన్ ఎప్పుడైతే చేస్తదో ఇగో ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా చిన్నగా కిందికొచ్చి మళ్ళీ వెళ్తదన్నట్టు. ఎప్పుడైనా మార్కెట్ మీకు చూపించినా కదా, మార్కెట్ ఈ విధంగా స్ట్రెయిట్‌గా పైకైతే వెళ్ళదు. ఎప్పుడైనా సరే పైకి వెళ్ళాలంటే మార్కెట్ పైకి వెళ్తది. కొంచెం మళ్ళీ కిందికొస్తది. దాని తర్వాత మళ్ళీ పైకి పోతది. మళ్ళీ కిందికొస్తది. లైక్ దిస్. ఈ విధంగా మనకు బుల్లిష్ ప్యాటర్న్ అనేది వర్క్ అయితే అయితది. సో ఇదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడికెళ్ళి పైకొచ్చింది. చిన్నగా మళ్ళీ కరెక్షన్ తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. దాని తర్వాత అగైన్ ఇక్కడ ఇగో ఈ జోన్‌కి మనకు సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే వెళ్ళిందన్నట్టు. సో ఇలాంటప్పుడు మనము ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలంటే సింపుల్ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో ఎగ్జాక్ట్‌లీ ఈ పాయింట్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంది కదా. సో ఇక్కడ మీరు ఈజీగా ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లైక్ దిస్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనకు అర్థం అవ్వంగానే సింపుల్ ఇక్కడ మనం ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తే సో ఇగో దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కొంచెం ఇక్కడ ఇక 1:2 లాగా మనము ఈజీగా ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్రో. అర్థమవుతుంది కదా, చూసుకోవచ్చు. ఈజీగా మనకు 1:2
ట్రేడ్ అనేది ఇక్కడైతే దొరికింది. అండ్ ఇక్కడ పైన చూసుకోవచ్చు పైన లైన్ అయితే ఉంది కదా! ఈ బ్యాండ్‌కి పైన లైన్ ఇదేందంటే మనకు ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అయితది. ఎగ్జాక్ట్‌లీ చూసుకోవచ్చు మార్కెట్ ఇగో దీనికి కొంచెం బ్రేక్‌ఔట్ చేయంగానే మళ్ళీ ఇక్కడికెళ్ళి కరెక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ దీనికి కొంచెం బ్రేక్‌ఔట్ చేయంగానే మళ్ళీ ఇక్కడికెళ్ళి చిన్నగా కరెక్షన్ అనేది చేసింది. మళ్ళీ బ్రేక్‌ఔట్ చేసింది. మళ్ళీ కరెక్షన్ చేసింది. అంటే ఇది మనకు ఏందంటే ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అయితది. అర్థమైతుంది గదా! సో, మీకు ఆర్ఎస్ఐ గురించి తెలుసు గదా బ్రో! ఓవర్ సోల్డ్ జోను, ఓవర్ బాట్ జోన్ అని ఉంటాయి గదా! సో, ఇది అదే విధంగా వర్క్ అయితదన్నట్టు. అంటే దీని పైనికి వెళ్ళిందంటే ఇక్కడ ఓవర్ బాట్ అయిపోయింది అని దీని మీనింగ్ అన్నట్టు. ఇక్కడ ఓవర్ బాట్ అయిపోతే ఏంది? మళ్ళీ దానికి కొంచెం కరెక్షన్ చేయాల్సిందే. అందుకోసం ఇక్కడ కరెక్షన్ చేస్తది మార్కెట్. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు బుల్లిష్ మార్కెట్‌లో. ఓకే. అదే విధంగా మనకు బియరిష్ మార్కెట్‌లో ఎట్లా వర్క్ అయితదంటే సేమ్ గైస్ ఇక్కడ మనకు బుల్లిష్‌లో ఎట్లా వర్క్ అయితదో బియరిష్‌లో గూడా అలానే వర్క్ అయితది. చూసుకోవచ్చు ఇక్కడ ఈ మార్కెట్ ఇప్పుడు కొంచెం బియరిష్ అయితే ఉంది. ఓకే. బియరిష్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈఎంఐకైతే మంచిగా బ్రేక్ డౌన్ చేసింది. బట్ మనం వెయిట్ చేసాం. ఎప్పటిదాకా వెయిట్ చేసామంటే మళ్ళీ ఇగో ఇక్కడ దీనికి టచ్ చేసి ఎప్పుడైతే మళ్ళీ కరెక్షన్ చేస్తదో, మళ్ళీ ఈ విధంగా వస్తదో, సో, ఇక్కడ మళ్ళీ మనకొక సపోర్ట్ లాగా తీసుకొని ఈ విధంగా ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయితది. సింపుల్‌గా మనం ఏం చేయాలి? ఈ విధంగా మనకు ప్యాటర్న్ కనిపియంగానే ఇగో ఇక్కడ మనకు అంత మంచిగా ఇక్కడ కనబడతలేదు. సో, ఇక్కడైతే మనకు చాలా మంచి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ ఇక్కడికెళ్ళి సపోర్ట్ అనేది తీసుకుంది. ఇగో ఇక్కడ కూడా ఇగో ఈ ఏదైతే ఈఎంఐ ఉందో దీనికి సపోర్ట్ తీసుకుంది. సింపుల్‌గా దీనికి సపోర్ట్ తీసుకుంటుంది అన్నప్పుడు మనం సింపుల్‌గా ఇక్కడ ఈ విధంగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సేల్ సైడ్. 1:2 లాగా తీసుకోండి. 1:2, 1:3, 1:4 వరకైతే వెళ్ళింది. బట్ ఎక్కువ మనం ఆశించకుండా జస్ట్ 1:2 తీసుకుంటే బెటర్ అన్నట్టు గైస్. ఓకే. మనం 10 ట్రేడ్స్‌లో ఒక 5 ట్రేడ్స్ ఎళ్ళినాయనుకోండి చాలా మంచి రిటర్న్స్ అనేవి ఎళ్తాయి మనకు. ఓకేనా బ్రో? సో, ఈ విధంగా ఉంటది. చూసుకోవచ్చు కింది బ్యాండ్ వచ్చేసి మనకు సపోర్ట్ లాగా వర్క్ అయితది. పైన బ్యాండ్ మీకు చూపించిన కదా! రెసిస్టెన్స్ లాగా వర్క్ అయితదని. కింది బ్యాండ్ మనకు సపోర్ట్ లాగా వర్క్ అయితది. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ ఈ బ్యాండ్ కింది దానికైతే టచ్ అయిందా? టచ్ అవ్వంగానే ఇక్కడ ఓవర్ సేల్ జోన్ అయితే వచ్చేసింది. ఓవర్ సేల్ అయిపోయిందన్నట్టు. సో, ఇక్కడికెళ్ళి మళ్ళీ కొంచెము ఈ విధంగా కరెక్షన్ లాగా తీసుకుంటదన్నట్టు. అర్థమైతుంది గదా! దెన్ ఇక్కడ మీరు సింపుల్‌గా మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ జేసుకోవచ్చు. ఇక్కడ గాకపోతే మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వంగానే మళ్ళీ రివర్సల్ అయితది. దాని తర్వాత మళ్ళీ వస్తదని మనకు అర్థమైపోతది. సో, మీరు ఇగో ఇలాంటి దగ్గరైతే చాలా మంచిగైతే ట్రేడ్ ప్లాన్ జేసుకోవచ్చు బ్రో మనం. ఓకే. సో, ఈ విధంగా అయితే మనకేందంటే బియరిష్ మార్కెట్‌లో అయితే వర్క్ అనేది అయితదన్నట్టు గైస్. ఓకే. సో, సైడ్ వేస్ మార్కెట్‌లో మనము దీనికి ఎట్లా ట్రేడ్ చేయాలంటే, సైడ్ వేస్ మార్కెట్‌లో గూడా మనం ఏందంటే చిన్నగా స్కాల్పింగ్స్ చేసుకోవచ్చు బ్రో. చాలా మంచిగుంటది. సైడ్ వేస్ మార్కెట్‌లో. మీకు చూపిస్తా సైడ్ వేస్ మార్కెట్‌లో మనం ఎట్లా స్కాల్ప్ చేయాలనేది. ఇగో ఎగ్జాక్ట్‌లీ చూసుకుంటే, ఇగో ఇక్కడ కొంచెం మనకు సైడ్ వేస్ అనేది ఉంది బ్రో. ఇగో ఈ జోన్ సైడ్ వేస్ జోన్ అయితే ఉంది. మీకు ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసి చూపిస్తా. ఎగ్జాక్ట్‌లీ మనకు ఇగో ఈ జోన్ ఏమైంది సైడ్ వేస్ లాగా ఉంది. ఓకే. ఇక్కడ వరకు మనకు సైడ్ బేస్ అయిపోయింది మార్కెట్. దీంట్లోనే కన్సాలిడేట్ అనేది చేసింది. సో, దీంట్లో మనము స్కాల్పింగ్స్ ఎట్లా చేయాలంటే, సైడ్ బేస్‌లో మనం స్కాల్పింగ్స్ తీసుకోవాలి. స్కాల్పింగ్ చేయాలి. ఎక్కువ పెద్ద ట్రేడ్ కోసం అయితే చూడొద్దు. నేనేం చెప్పినా మీకు ఈ కింది ఏదైతే ఈ బ్యాండ్‌కి కింద ఈ లైన్ అయితే ఉంది గదా! ఇది మనకి ఎట్లా వర్క్ అయితదంటే, ఒక సపోర్ట్ లాగా వర్క్ అయితది. పైన బ్యాండ్ మనకు రెసిస్టెన్స్ లాగా వర్క్ అయితది. సింపుల్. మనం దీన్నే ఇదే ఆపర్చునిటీని యూజ్ చేసుకొని స్కాల్పింగ్ ఎట్లా చేయాలంటే ఎప్పుడైతే ఈ బ్యాండ్‌కి కింద వస్తదో మార్కెటు, ఇది మనకు ఓవర్ సెల్ జోన్ అన్నట్టు. ఇక్కడొచ్చిందంటే, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితుంది అని మనకు అర్థం కాంగానే సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఇక్కడ, ఒకటి బై సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఇగో ఎగ్జాక్ట్‌లీ ఇగో ఇక్కడ ఒక ప్లాన్ చేసినా అనుకోండి ఎంట్రీ. నేను స్టాప్ లాస్ ఎక్కడ దీని కింద పెట్టుకుంటా. లేదంటే ఈ క్యాండిల్ దగ్గర ఇక మీ రిస్క్‌ని బట్టి మీ హిసాబ్సే పెట్టుకోవచ్చు. ఇక దాన్ని బట్టి మీరు సింపుల్‌గా ఏందంటే మీరు టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవాలంటే పైని బ్యాండ్ దాకా పెట్టుకోవాలి బ్రో. ఈ పైని బ్యాండ్ ఉందా? ఇగో ఇక్కడ దాకా పెట్టుకోవాలి. పైని బ్యాండ్ కన్నా ఇంకా ఎక్కువ పెట్టుకుంటే రివర్సల్ అయిపోతది. వేస్ట్‌గా మళ్ళీ స్టాప్ లాసెస్ హిట్ అయితాయి. అందుకోసం మనం ఏంది ఓన్లీ బ్యాండ్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు మార్కెట్ కన్సాలిడేట్ ఉన్నప్పుడు. అర్థమైతుంది గదా! ఎందుకు పైన దాకా పెట్టుకుంటామంటే పైనికి వెళ్ళిన తర్వాత ఏమైతదది మనకు ఓవర్ బాట్ జోన్ వచ్చేస్తది. సో, ఇక్కడికెళ్ళి మళ్ళీ రివర్సల్ అయితదన్నట్టు. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్‌లీ ఇదే పాయింట్ నుంచి రివర్సల్ అయింది. అందుకోసం మనము ఈ బ్యాండ్ దాకా పెట్టుకొని ఈ చిన్న స్కాల్పింగ్స్ అనేవి చేసుకుంటాం. ఇవి మీరు 1 మినిట్‌లో గాని మీరు చేసుకోవచ్చు. 1 మినిట్‌లో కూడా చేసుకోవచ్చు. 1 అవర్‌లో గూడా ఇగ మీ టైమ్ ఫ్రేమ్ బట్టి, మీ కంఫర్ట్ బట్టి చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ బ్యాండ్స్ ఈ విధంగా స్క్వీజ్ అయిపోతాయో అప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో వాలటిలిటీ లేదని అర్థం అన్నట్టు గైస్. స్క్వీజ్ అయితే. ఓకేనా?
ఈ విధంగా అయితే ఉంటది. చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ టచ్ అయింది. కిందకొచ్చింది. ఇది ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది. ఇది సపోర్ట్ లాగా వర్క్ అయ్యి మళ్ళీ పైకి పోయింది. అగైన్ కిందకొచ్చింది. ఈ విధంగా మనకు ఇక్కడి వరకు సైడ్ వేస్ నడిచింది. దాని తర్వాత ఈ జోన్‌కి ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ చేసిందో, చేసిన తర్వాత మార్కెట్ అనేది బుల్లిష్ అయితే అయిపోయింది. అర్థమైతుంది గదా! ఈ విధంగా మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి కూడా చూసుకొని ట్రేడ్స్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్‌లీ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసిందా? బ్రేక్‌ఔట్ చేయంగానే మార్కెట్ ఇక్కడికెళ్ళి బుల్లిష్ అయిపోయింది. బుల్లిష్ అయిపోంగానే మనం చెప్పినా గదా! ఏమని చెప్పినా మనకు మార్కెట్ బుల్లిష్ అయితే పైకి వెళ్తది. మళ్ళీ కొంచెం కరెక్షన్ చేస్తది. మళ్ళీ పైకి పోతది. మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఈ పాయింట్ దగ్గర కరెక్షన్ చేసింది చూడండి. సో, ఇక్కడ మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ అనేది. ఓకే. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఫ్లోలో మధ్యలో. ఓకే. దాని తర్వాత ఈజీగా మీరు 1:2, 1:3 టార్గెట్స్ అనేవి దొరుకుతాయి. ఈ విధంగా మనము 3 జోన్స్ ఉన్నప్పుడు గూడా అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా సరే, మనకు అప్ ట్రెండ్‌లో ఉన్నా సరే, డౌన్ ట్రెండ్‌లో ఉన్నా సరే 3 టైమ్స్ గూడా మనము ట్రేడ్స్ అనేవి ఈ స్ట్రాటజీ బట్టి అయితే ప్లాన్ చేయొచ్చు. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బొలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ పైన కొంచెం మీరు రీటెస్ట్ అనేది బ్యాక్ టెస్టింగ్ అనేది చేయండి. ఓకేనా? బ్యాక్ టెస్టింగ్ చేయండి. సరేనా? సో, ఐ హోప్ గైస్ నచ్చిందని ఆశిస్తున్నా. కామెంట్ చేయండి బ్యూటిఫుల్‌గా. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.